ఇంటర్నెట్లో చాలా మంది మనల్ని బెట్టింగ్స్ చేయమంటుంటారు, డబ్బు వస్తుందంటుంటారు. కానీ నా అన్వేషణ అనే యూట్యూబర్ మాత్రం బెట్టింగ్ యాప్స్ మన జీవితాలను నాశనం చేస్తున్నాయి అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసుకునే వాళ్ళపై కూడా ప్రశ్నలు వేస్తున్నాడు. అంటే డబ్బు కోసం ప్రమోషన్ చేయకుండా వీడియోలలో తాను ఏ యాప్లు డేంజరస్ గా మారాయి, యాప్ల కారణంగా యూత్ ఎలా బలవుతున్నారు అని స్పష్టంగా వివరించాడు. ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉన్నా న్యాయం కోసం, సమాజం కోసం అన్వేష్ తన స్టాండ్ క్లియర్ గా తీసుకున్నాడు. అసలు గెలుపు అంటే డబ్బు కాదు, నిజాయితీ. నా అన్వేషణ్ తన తాజా వీడియోలో తెలంగాణ డీజీపీ మెట్రో స్కామ్ 300 కోట్లు దోచేశారు అనే శీర్షికతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో ఆయన తెలంగాణ డీజీపీ జితేందర్ మరియు కొంతమంది ఐఏఎస్ అధికారులపై అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు 300 కోట్లు లంచంగా తీసుకున్నారని ఆరోపించాడు. హైదరాబాద్ మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్ల ప్రకటనల నేపథ్యం ఈ ఆరోపణలకు మూలం. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అధికారుల విశ్వసనీయత దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించేందుకే చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద కేసు పెట్టారు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే డిలీట్ అయినప్పటికీ స్క్రీన్ షాట్లు, డౌన్లోడ్లు, లింకుల ఆధారంగా కేసు కొనసాగుతుంది.